మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము మొదటి 3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2 గాను, రాజపూజ్యము 4, అవమానము 3 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురుడు, రాహుకేతువులు, శనేశ్వరుడు, రవి విశేషమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నారు. యోగ్యమైనటువంటి గ్రహ సంచారము, చంద్ర సంచారము, రాహుకేతు సంచారాన్ని అనుసరించి ఈ సంవత్సరము వీరికి శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. మీ శక్తికి మించి, మీ సమర్థతని మించి మీరు ఛాలెంజెస్ని స్వీకరిస్తారు. వాటిలో మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. మీ సలహాలకి ప్రాధాన్యత పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అట్లే మీ మాట దురుసుతనం వలన మీరు నిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణ విముక్తి, అంటే మీకు రావలసినటువంటి ధనము మీ దగ్గరకు వస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వారందరూ ఇప్పుడు మిమ్మల్ని మిత్రులుగా దగ్గరకు తీసుకుంటారు. ఇక్కడే చాలా ఆచితూచి మీరు అడుగులు వేయాల్సి వస్తుంది. చిన్నపాటి అనారోగ్యము, సతాయించినటువంటి అనారోగ్యము ఇప్పుడు మిమ్మల్ని చక్కగా ఆరోగ్యంగా, దానివల్ల ఏ సమస్య లేదని తెలుసుకుంటారు. మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో, ప్రైవేటు వ్యాపారాలలో స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందుల వలన కొంత స్త్రీలకు దూరంగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. వారితోటి కలహాలు వద్దు. పిత్రార్జితము, మీ పూర్వీకుల నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో, కోర్టు లావాదేవీలలో నలుగుతున్నటువంటి కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవి మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఉన్నది. రవి సంచారము, గురు సంచారాన్ని అనుసరించి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి చిత్తచాంచల్యాలకు లోను కాకుండా తగు జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఆలోచించటం వలన సమస్యకు పరిష్కారం వస్తుందనేటువంటి అపప్రధని తొలగించుకొని దైవాన్ని ఆశ్రయించటం వలన ముందు మానసిక ప్రశాంతత, మార్గదర్శనము లభిస్తాయన్న నిజాన్ని మీరు గ్రహించాలి. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి గృహ నిర్మాణము, భూ కొనుగోలు వంటి ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చేటందుకు, విద్య కోసం, వ్యాపారం కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకు రుణాలు మంజూరయ్యేందుకు సానుకూలత, పూర్వార్ధం ఆఖరిలో అవి సఫలీకృతం అయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకి పదోన్నతితో కూడినటువంటి బదిలీలు, ఆ బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉంటూ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు, నూతన పదవులు లభించకపోయినా వారి గౌరవానికి ఏ ఇబ్బంది లేదు. ప్రజలతో మైత్రీభావంతో మెలుగుతారు. కాస్త నోరును అదుపులో పెట్టుకుని జనాలతోటి మీరు అనుకూలంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కళాకారులకి అద్భుతము అని చెప్పలేకపోయినా వ్యతిరేకత అయితే లేదు. వారి ఆదాయానికి, వారి తిండికి ఏ లోటు ఉండదు. చక్కటి గుర్తింపు కూడా ఒక పక్షంలో వారికి లభించేందుకు అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. అద్భుతమైన లాభాలు అని చెప్పకపోయినా నష్టాలతో మాత్రం వాళ్ళు బయటికి రారు. విద్యార్థులు వారు శ్రమకు తగ్గిన ఫలితాన్ని వారు పొందుతారు. కొంచెం కష్టపడినా అందుకు సత్ఫలితాలను పొందడము, నూతన ఉద్యోగాల్ని సంపాదించుకోవడము, అట్లానే వారు సంకల్పించినటువంటి ఉన్నత చదువుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాలలో సఫలీకృతులు అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరము జరిగి తీరుతుంది. వ్యవసాయదారులకి పంటలు బాగా కలిసి వస్తాయి. కొంత సస్య నష్టం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినా క్రితం సంవత్సరం మీద ఈ సంవత్సరం వీరు ఆనందంగా ఉంటారు, రుణాలు తీర్చగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కొంత అనుకూలమైనటువంటి సమయము. గృహంలో మీరిచ్చేటువంటి సలహాల ద్వారా ఇంట్లో మానసికమైనటువంటి ఆనందము చేకూరుతుంది. వీరు ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు, ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు అవకాశం కనబడుతుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు మీ పరిసరాల్లోనే ఉంటున్నారన్న నిజాన్ని మీరు గ్రహించగలగాలి. అందుకనే ఎంత గుంభనంగా ఉండి మాట ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతిరోజు, ప్రతి మంగళవారము నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అంటే గుళ్ళో నాగుల జంటకి 11 ప్రదక్షిణలు చేసి
ఆవు పాలతోటి అభిషేకం చేసి రావడము, బుధవారాల పూట వినాయకుడికి 16 ప్రదక్షిణలు చేసుకుంటూ, నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఆకుపూజ చేయించుకోవడం వలన ఈ శత్రుబాధలు, మానసిక అశాంతి తొలగి చక్కటి ఆనందదాయకమైన వాతావరణంలో జీవించవచ్చు అని స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సుఖ సంతోషాలతోటి ఆనందంగా సంతోషంగా వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ